నేను 2019లో పెళ్లి చేసుకున్నాం, 2020లో నాకు మిసెస్ ప్రెగ్నెంట్ అయింది. అప్పుడు ఎలాంటి డాక్టర్ సజెషన్ లేకుండే. నాకు గుర్తొచ్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే ఒరే వ్యక్తి, అది ఎవరంటే పురుషోత్తమ దాస్ గుర్తొచ్చింది. ఎందుకంటే 2018 టైంలో బిజినెస్ చెప్పిన ఆయన నీకు దండం పెడతారు, అయ్యో బాగా చేసిన వాళ్ళని మరొక బిజినెస్ చెప్తున్నావు, నీకు పనిలే పడలేదు, నీకు ఈ మనం కంపెనీ వస్తున్నాం, ఇంకా తొందరగా ఇంకా దాసతో డైరెక్ట్ ఇదే మాట. ఎందుకంటే ఆ దాస కూడా ప్రీవియస్ కంపెనీ కొలిగినాక ఓకేనా. అక్కడ అందుకని క్లారిటీ ఇవ్వాలి అతనికి, మళ్ళీ నువ్వు స్టార్ట్ చేసేసారి ఉంటాను అతని. కానీ లేదు సార్ సక్సెస్ బాగుంది సార్, కాన్సెప్ట్ బాగుంది సార్, ఏంటి సార్ అంటే పొద్దు సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు చెప్పిన 2 సార్లు ఫోన్ చేసి 3 సార్లు ఫోన్ చేసాడు. ఏ ఒక్క వ్యక్తికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారా, ఇంట్రెస్ట్ లేకపోతే చేస్తారా? ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు. దాని తెలుగులో ఎక్కువ క్లియర్గా ఆకలి నీకు అయింది, నువ్వు తింటావా పక్కింట్లో తినాలా? నేనే తినాలి. పక్కింట్లో ఆకలి ఎవరు తినాలి? వాళ్ళు తినాలి. అంటే ఎవరు కట్టుకు వాళ్ళే చేయాలి, ఎవరు తినాలి అవ్వాలి కదా. ఈ బిజినెస్ కూడా ఎవరు చేస్తారు? నీ ఆకలి అయితే నువ్వు చేస్తావు, నీకు ఆకలి కాబట్టి ఎవరు చేస్తారు? అడుగుతారు, నువ్వే చేసుకోవాలా. అదే రెస్పాన్సిబిలిటీ అంటున్నావు. నాకు అప్పుడు ఆకలి కాదు, ఎవరు పట్టించుకోలేదు సార్, దాసలు పట్టించుకోలేదు. కానీ 2020 సంవత్సరంలో మిసెస్ ప్రెగ్నెంట్ అయింది కాబట్టి వెజిటేబుల్ ప్రోడక్ట్స్ సెట్ చేసిన వాట్ ఈస్ వెజిటేజ్ సప్లిమెంట్ చెక్ చేసుకుని క్లియర్గా. ఒక ప్రెగ్నెంట్ పైన డాక్టర్ సలహా లేకుండా, సింగిల్ మెడిసిన్ లేకుండా ప్రెగ్నెంట్ పైన ఇచ్చారంటే అర్థం చేసుకోండి. ధైర్యం ఉండాలా లేకపోతే నమ్మకం ఉండాలా? ధైర్యం ఎప్పుడు వస్తుంది? నమ్మకం లేకపోతే ధైర్యం రాదు, భయం వస్తుంది ఆటోమేటిక్గా. అది నమ్మకం, ధైర్యం ఉంటే ధైర్యం ఆటోమేటిక్ వస్తుంది. అక్కడ ధైర్యం చేసిన ప్రొడక్ట్స్ వెజిటేబుల్ ప్రొడక్ట్స్ మా మిస్సెస్ ప్రెగ్నెంట్ పైన వాడినా, మా మదర్కి న్యూట్రియన్స్ వాడినా, మా అక్క షుగర్ వాడినా, నేను గ్యాస్ట్రిక్ పాలు వాడినా, నాకు వెన్నపూస పాలు వెనుకోత పాలు ఉంటుండే, నాకు నోట్లో పొక్కులు పాలు ఉంటాయి. నోట్లో పొక్కులు అంటే మౌతల్సర్ పాలు ఉంటుండే, నా నంజుబూట అంటారు తెలుగు పాలు. ఇంకా ఆ ప్రోడక్ట్ మొత్తం వాడినా రిజల్ట్ వచ్చింది. ఇంత క్వాలిటీ ప్రొడక్ట్స్ బిజినెస్ ఎందుకు ప్లాన్ చేసుకున్నా. ఒక రోజు డిసైడ్ అయిన మీటింగ్ ఏంటంటే గోక్రౌండ్ మీటింగ్ అని ఆగస్టు 2 తారీఖు రోజు 2020 సంవత్సరం. నా జిందగీలో మర్చిపోండి. అది ఎంతో మంది జీవితాలు చాలా మంది డేస్ ఉంటే వస్తుంటే పోతుంటాయి, కానీ నా లైఫ్ లో అక్కడే బిజినెస్ చేసుకోవాలంటే అవకాశం ఇచ్చిన డే అన్నారు. అది ఆగస్టు 2 తారీఖు 2020 సంవత్సరం. మీరు కూడా ఈరోజు డిసైడ్ అయితే ఈరోజు డేట్ ఎంత? ఈరోజు 10th. ఎప్పుడు డేట్ ఎంత? 10th జూన్. ఏ నెల? జూన్ 2020. జూన్ 10th 2020 సంవత్సరం. ఈ రోజు మీరు ఇంతమంది లీడర్స్ ఇంత మాట్లాడారు, ఎవరో ఒక మాట మీరు లోపలికి వెళ్ళదా కదా, ఖచ్చితంగా వెళ్తుంది. ఆ వెళ్ళిన తర్వాత మీరు 2 సంవత్సరాలు మీ డ్రీమ్ కోసం మీరు ఫైట్ చేయండి, మీరు ఖచ్చితంగా వెళ్తారు. ఈ డే మర్చిపోదు ఖచ్చితంగా. అర్థమవుతుందా? నేను కూడా మాకు ప్లాన్ చేసిన ఆగస్టు 2 తారీఖు డిసైడ్ అయినా 2 రోజులు నిద్ర పట్టి డబ్బులు వస్తాయా, ఖచ్చితంగా డబ్బులు వస్తాయా? బతుకుంటే మనం ఏం గొడవలేకపోతున్నాం, డబ్బులు వస్తాయి. బతుకుల కోసం 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేయించుకుని కూడా జీతాలు ఇస్తారు సరిగ్గా, నిజంగా డబ్బులు వచ్చింది. ఆ డౌట్ మొత్తం రాసుకున్నా, నాకు మైండ్లో డౌట్స్ మొత్తం రాసుకొని ఇంకా చాలా కంపెనీలు రాసుకున్నా, కొన్ని కంపెనీస్ ఎక్స్ కంపెనీ కూడా ఈ చేంజ్ కంపెనీ రాసుకున్నా, స్కీమ్ అంటే రాసుకున్నా, వాటి ఎగ్జాంపుల్ మొత్తం రాసుకొని పురుషోత్తమ దాస్ సార్ దగ్గర ఆగస్టు 5 తారీఖు కూర్చొని అంటే చెప్పి సార్ ఇప్పుడు మాట్లాడంటే సార్ నాకైతే బిజినెస్ లో నా స్టేట్మెంట్ మొత్తం చూపించిండు. నాకు 14 బట్టి సార్ సక్సెస్ కానీ 8 months 6 రోజులుగా టైం బట్టి చెప్పాడు. నాకైతే టైం వేసి తారీఖు మొత్తం విన్న తర్వాత మనకి ఏమవుతుంది, నమ్మకం విశ్వాసం వచ్చింది. ఆ నమ్మకం వచ్చిన ఏమవుతుంది, 100% ఛార్జింగ్ కూడా టెన్షన్ పడతారా? నేను ఫోన్లో 100% ఛార్జింగ్ కూడా టెన్షన్ పడతాను. అదే 70% ఛార్జింగ్ ఉంటే కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. 20% ఛార్జింగ్ ఉంటే 10% ఛార్జింగ్ వస్తే పక్కన అందరూ వదిలిపెట్టి మరి ఛార్జింగ్ వెతుకుపోయి ఇది కూడా లేదు. నీ లోపల నమ్మకం ఉంటే నువ్వు పని చేస్తావు, నమ్మకం పని చేయవు. నాకు ఆ రోజు నమ్మకం వచ్చింది క్లియర్గా. నేను డిసిషన్ తీసుకున్నా సార్, సార్ మీరు ఏమైనా నాకు చేయండి సార్, నాకు గెలిపించండి, మీకు కావాల్సిన సక్సెస్ ప్రిన్సిపల్ చెప్పాడుతున్నా. డూస్ డోస్ ప్యాకేజ్ అన్నీ అయిపోయింది, క్లియర్ అయిపోయింది. డిసైడ్ అయినా నాకు ఎంత టైం పట్టిందంటే ఓన్లీ 14 నెలలు ప్లాన్ చేసుకున్నాను కదా, 14 నెలలు టైం పట్టింది. నేను ఎంత టైం పెట్టుకున్నా అంటే 6 నెలలు పెట్టుకున్నాను, ఓన్లీ 6 నెలలు. 6 నెలలు ఎన్ని రోజులు? 180 days అంటే మిషన్ ఐడీస్ పెట్టుకున్నాను క్లియర్గా. 2 మిషన్ ఐడీస్ పెట్టుకున్నాను. ఓన్లీ 180 రోజులు వర్క్ చేసుకోకపోయినా రోజుకి వాళ్ళు కనిపించిన వీళ్ళు కనిపించిన సంబంధం లేదు. మనిషి కనిపిస్తారు కానీ చెప్పుకోమైనా, మనిషి కనిపిస్తే కానీ చెప్పుకోమైనా అర్థం చేసుకుని రోజు 10 నుంచి 15 ప్లాన్లు 20 ప్లాన్లు చెప్పుకోవాలి. ఒక సందర్భం అయితే ప్లాన్ కాదు, అవతల వారికి నొప్పి ఉందా అప్పు ఉందా, అవతల వారికి ఆరోగ్యం కావాలా మనీ కావాలి తెలుసుకున్నా చెప్పుకోపోయినా రోజు 15 ప్లాన్లు చెప్పుకోపోయి ఎగ్జాక్ట్ 180 రోజులు ప్లాన్ చేసుకుంటే 180 రోజులలో క్రౌన్ డేట్ కంప్లీట్ చేసుకొని 96,750 రూపాయలు తీసుకున్నాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సక్సెస్ ప్రిన్సిపల్ ఎవరైనా సక్సెస్ అయిన వ్యక్తి ఉందో ఆ పర్సన్ కూర్చున్నా అంటే క్లారిటీ ఇచ్చాడు, ఏం చేయాలో క్లారిటీ ఇచ్చాడు. నా దగ్గర చేయాలనే కాన్ఫిడెంట్ లేకపోతే, నా దగ్గర చేయాలనే ఆలోచన లేకపోతే నా దగ్గర ఎందుకు కూర్చుంటాను? దీని ఏమంటే కౌన్సిలింగ్ అంటారు. నా టైం షెడ్యూల్ ఏంటి, నాది నా గురించి తెలిసే క్లియర్గా అవన్నీ రాసుకున్నా పోయి కూర్చున్నాను సార్, క్లారిటీ ఇచ్చాడు. నాకు ఈ సార్ చేసిన అవుటర్ కూడా వచ్చిన ఏం డైరెక్ట్ ఈ లోకల్ ఢిల్లీ రూట్ లేదు, నాకు అవుటర్ రింగ్ రూట్ ఇచ్చిన ఈజీగా. దూరం చుట్టూ తిన్న సుఖంగా వాడు కదా తెలుగులో
అట్లే ప్లాన్ చేసుకున్నాం. కరెక్ట్ 140 డేస్ లో గుర్తుపడేసాం. 140 డేస్ లో గ్రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం, ఇన్కమ్ తీసుకున్నాం. కరెక్ట్ 54 డేస్ లో స్టార్ కంప్లీట్ చేసుకొని 10 లక్షల కారు కొనుక్కున్నాం. ఓన్లీ 54 డేస్ లో స్టార్ కంప్లీట్ చేసుకున్నాం. నమ్మకం వచ్చింది. నాకేమంటే నేను ఎప్పుడు క్లాస్ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే నా మాటల వల్ల నా ఎమోషనల్ ఫీలింగ్స్ వల్ల మీకు అర్థమైతే నేను తెలిస్తే చాలా హ్యాపీ. నాకు కావాల్సిన క్లాస్ కాదు, మీ సక్సెస్ కావాలా. నాకు ఈ టీమా ఆ టీమా ఉండదు. అప్పుడే గుర్తుపెట్టుకో, విన్నింగ్ టీం అందరం, విన్నింగ్ టీం సర్వర్స్ మనందరం. భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా గెలవాలి ఖచ్చితంగా, నిజమే కదా. ఎందుకంటే మన వివేక స్వామి చెప్తాడు, చనిపోయే లోపు ఒక వ్యక్తికైనా సహాయం చేయగలుగుతాడు. చనిపోయే లోపట ఒక వివేక స్వామి అప్పుడు వెస్టేజ్ ఉంటుంటే రోజు 10 మంది చెప్పేవాడు కలిసి. అర్థమవుతుందా? ఇప్పుడు వెస్టేజ్ విన్నింగ్ టీం వాళ్ళు ఏం చేస్తారు? రోజుకి ఎంతమందికి హెల్ప్ చేస్తున్నాం మనం? రోజుకి ఎంతమందికి జీవితాలు ఇస్తున్నాం, అవకాశం ఇచ్చి ఎంతమందికి మన అగ్రికల్చర్ వాళ్ళకి జై జవాన్ జై కిసాన్ వ్యక్తులకి వాళ్ళకు కూడా కొన్ని సందర్భాలు అవకాశం లేకపోతుంది. నిజమే కదా. జై జవాన్ జై కిసాన్ వ్యక్తులు కూడా జై జవాన్ అన్నట్టు అతనికి దేశం కోసం సేవ చేస్తుడు. రిటైర్మెంట్ అయిపోయిన ఆయన పరిస్థితి కదా, ఆయన కూడా సెక్యూరిటీ లేనట్టు కదా తెలిసి. జై జై కిసాన్ ఉన్నాడు, రైతు ఉన్నాడు. రైతు నిజంగా ఆర్గానిక్ ప్రొడక్ట్ పండిస్తున్నా, ఆయన కూడా ప్రాబ్లం అయిపోయింది. అదే వెజిటేబుల్స్ ఏం చేస్తుందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ జవాన్లకు అవకాశం ఇస్తుంది, కిసాన్లకు అవకాశం ఇస్తుంది. అందుకే జై వెస్టీ అని చెప్పండి. జై వెస్టీజీ అంటే అందరికీ అవకాశం ఇచ్చే వ్యక్తే ఓన్లీ వెస్టేజ్ అండ్ డిస్ట్రిబ్యూటర్. ఈ విషయంలో మీకు ఇంత కాన్ఫిడెంట్ గా నాలెడ్జ్ ఉంటే మీరు ఎవరికైనా చెప్పగలరు. నాలెడ్జ్ లేకపోతే ఇప్పుడు మస్ట్ క్వశ్చన్ గైడ్ లాగా సేమ్ భయపడతారు కాబట్టి. అందుకే దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ అవకాశం మన వెస్టేజ్ అవకాశం అనేది అందరికీ ఉంది, నా ఒక్కరికే లేదు. ఒకరికి అందరికీ ఉంది. ఈ రోజు వెజిటేబుల్స్ పార్ట్ టైం చేసుకుంటూ కూడా లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటుంది, రైట్ సైడ్ వెజిటేబుల్ ఎప్పుడు చెప్పే మాట నేను టైం పాస్ చేయను, ఎందుకంటే టైం చాలా వాల్యూబుల్ నాకు. ఆ టైం నాకు చాలా ఇంపార్టెంట్. అందుకే టైం తీసుకోండి, మనకి గొప్ప టైం తీసుకోండి. మరి నువ్వు టైం వేస్ట్ చేస్తే ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అంటే సింపుల్ ఇక్కడ టైం ఎందుకు వేస్ట్ చేస్తావు అంటే మన దగ్గర నాలెడ్జ్ లేకపోవడం, నిజంగా గెలుస్తామో గెలవం అనుమానం ఉండడం. ఈ అనుమానం ఎప్పుడైతే ఉందో తెలుగులో సాగుతుంది, అనుమానం పాత్ర. మీ అనుమానం పెట్టుకోదు, అదే చెప్తున్నాం. వెస్టేజ్ మీద అనుమానం ఉంటే క్లియర్ చేసుకో. ఫస్ట్ క్లియర్ చేసుకున్న తర్వాత ముందుకు రా. ఒక లేడీస్ వంట రూమ్లోకి వెళ్ళింది, వంట చేస్తుంది. ఇప్పుడు 2 తెల్లలు ఉంటాయి. ఏం తెల్లాలో 2 వైట్ ఉంటాయి, ఉప్పు ఉంటుంది, చక్కెర ఉంటుంది. దాని పేస్ట్ చేసే టేస్ట్ వస్తుందా? రాదు. అదొకసారి మర్చిపోయి తేడా వస్తుంది. ఒక ఏం చేస్తాము, పెళ్లి కానప్పుడు అనుకుందాం, పెళ్లి కానప్పుడు తేడా వచ్చింది. ఏం చేస్తుంది, దానికి ఏం చెప్తుంది, నాకు మమ్మీ నాకు వంట వస్తుంది మమ్మీ అని చెప్తుంది క్లియర్గా. అది అర్థగంటగా రాదంటే ఊరుకురా, ఏం చేస్తారు ఖచ్చితంగా నేర్చుకోవాలి తప్పి. అది ఎందుకు నేర్చుకుంటారు అక్కడ వాళ్ళంటే అర్థం అంటే వాళ్ళకి అవసరం. అది వెస్టేజ్ నేర్చుకుంటే మీకు అవసరం అయితేనే పని చేస్తారు, అవసరం కాకపోతే నా మాట పడలేదు సార్. మస్తు మందికి చెప్పిన నేను ఒక క్వశ్చన్ వేసిన అందరికి, నేను అందరికి చెప్పినాడు కదా, 150 కోట్ల మందికి చెప్పిన ఒక 40 వేలు 150 కోట్ల మంది ప్లాన్ చెప్తే అప్పుడు అందరికి చెప్పినా చెప్పు. మరి ఎందుకు ఇద్దరు ముందు చెప్పి నువ్వు అంటే ఎందుకు భయపడుతున్నా అర్థం కాదు. జర ఆలోచించుకోండి జర सोचने की हिम्मत करो ఇంత విషయం నాకు కాదు. జర ఆలోచించుకోండి. ఎందుకంటే ఒకటే మాట చెప్తుంది, ఇక్కడ ప్రతి ఒక్క మనిషి గెలవచ్చు. ఇందాక మేడం మాడుతుంది, మైకొట్టు మాడుతుంది. ఒక రోజు కరెక్ట్ 1 ఇయర్ తర్వాత అమ్మ గ్రౌండ్ కంప్లీట్ చేసుకుని 1 లక్ష రూపాయలు ఇంకా తీసుకుంటే బైక్ అట్లా మాడతామా? పక్కలకు ఒకసారి దుమ్ము అయిపోతుంది చాలా కదా. అవకాశం అందరుతుంది, అదే అయిపోయింది కదా. మీకు చెప్పేది ఒకటే మాట ఏంటంటే గుర్తుపెట్టుకొని, మీ లోపల కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే ఇది వివేకం అయిన మాటనే, స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్ అని చెప్పి. ఆ మాట బాగా ఎప్పుడు కొన్ని చాలా కొటేషన్స్ అవుతారు, కానీ మర్చిపోయి వేరే చుట్టాల ముందు ఫ్రెండ్స్ చెప్పినట్టు వచ్చిన బేకార్ అని చెప్తారు కొంతమంది, వచ్చిన సోనిగా చెప్తున్నారు కదా. ఆ కొటేషన్స్ మీకు బయట పనికిరావు, మీకు పనికిరావు. ఓన్లీ నువ్వు సక్సెస్ అయితున్న మార్గంలో నిజాయితీ ఉంటేనే కొటేషన్స్ పనికి వస్తాయి. నిజాయితీ లేని పని చేసుకుంటూ వేరే కొటేషన్ పనికిరావు. ఆ కొటేషన్ మీనింగ్ కూడా నాకు తెలిసి వివేక స్వామి చెప్తున్నాడు, అబ్దుల్ కలాం చెప్తున్నాడు, మేము బతికిన అయినా మీరు సక్సెస్ అయినా మేము డబ్బులు సంపాదించుకోలేదు, 10 మంది గెలిపిస్తున్నాం మా మాటలు చెప్పినారు. ఆ మాట ఎవరు గుర్తొస్తారంటే నాకు వెస్టేజ్ మస్తు గుర్తొస్తాయి మాటలు. అబ్దుల్ కలాం చెప్పిన మాట ఉంటుంది, పడుకుంటప్పుడు వచ్చే కళలు కాదు, పడుకునేప్పుడు వచ్చే కళలు ఉండాలి. ఆ కళ ఎవరికైతే అవుతుంది ఖచ్చితంగా వినేతారు. ఈరోజు నువ్వు ఈ మంత్ నువ్వు ఖచ్చితంగా మిషనరీస్ పెట్టుకున్నావు, మిషనరీస్ అని 9 రోజులు పెట్టుకున్నావు. 9 రోజులు మిషనరీస్ పెట్టుకుంటే 2వ టైం ఏ తీసుకుంటాను, 3వ టైం ఏ తీసుకుంటావా? ఒక బంతి బాలు చిన్నగా విశ్లేషణ అనుకో, బాగా దూరం పోతుంది రిటర్న్ వస్తుంది. బాగా గట్టి ఇచ్చేస్తే అదే ఫోర్స్ రిటర్న్ వస్తావా కదా. మరి మీ కూడా జనాభా ఏమంటారు, నీ వల్ల కాదంటారు, నువ్వు చేయలేవు అని చెప్తారు, నీకంత సీనియర్ అని చెప్తారు. ప్రపంచంలో సక్సెస్ ఎంత ఇంపార్టెంట్, ఓటమి కూడా అంత ఇంపార్టెంట్. నువ్వు ఓటమి అంటే ఏం చెప్తున్నాడు, ఓటమి అంటే మీనింగ్ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఓటమి మీనింగ్ ఏంటంటే నువ్వు ఎవరికైతే కామెంట్స్ చేయడానికి రెడీగా లేవు, అంటే కామెంట్స్ యాక్సెప్ట్ చేస్తలేవో నువ్వు ఖచ్చితంగా ఓటమి అంటే ఓడిపోయాడు.
కామెంట్స్ యాక్సెప్ట్ చేయాలా. ఎవడో నీకు కామెంట్ చేసి రిజెక్ట్ చేస్తాడు, నీకు ఇవాళ ఏం దానికి సీన్ అని అంటారు. ఒకవేళ నీ కామెంట్ కలిసి మీ ఇంట్లో మీ వైఫ్ హ్యాండ్ వచ్చి నీకు సీన్ లేదని, నువ్వు జాబ్ సక్కగా ఇది అవసరం అంటారు. ఒక హస్బెండ్ వైఫ్ హ్యాండ్ వచ్చి నీకు సీన్ లేదని సక్సెస్ చేసి చూపిస్తేనే మనిషి అంటారు కదా. సక్సెస్ మధ్యలో వదిలేస్తే అప్పుడు ఫెయిల్ అంటే. అందుకే బాగా అర్థం చేసుకోండి, సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ ఎప్పుడు అంటే నువ్వు ప్రొడక్ట్స్ వాడినప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది, బిజినెస్ మీటింగ్ రెగ్యులర్ వచ్చి నాలెడ్జ్ నేర్చుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు స్ట్రెంత్ ఇస్ లైఫ్ అంటున్నా ఎవరన్నా, అప్పుడు స్ట్రెంత్ ఇస్ లైఫ్. వీక్నెస్ ఇస్ డెత్. నువ్వు బతుకున్నా కూడా బతుకున్న శ్రమంతో సమానం. నాలెడ్జ్ నేర్పుతో గట్టిగా ఉంటుంది క్లియర్గా. నువ్వు అది జనాభా మాట వినకండి, వదిలేకండి. నేను లాస్ట్ ఫ్యూ వర్డ్స్ క్లోజ్ చేస్తా. ఫ్యూ వర్డ్స్, ఇది నా వర్డ్స్ కాదు, ఈ బుక్ లో వర్డ్స్. నాకు ఇష్టమైన బుక్ ని ప్రతి ఒక్క మనిషి ప్రమోట్ చేసే బుక్ ని. ఈ బుక్ కూడా మీరు చదివితే చెప్తున్నారు, ఈ బుక్ మీరు ఒక్కటి చదవగలిగితే మీరు జిందగీలా మీ జన్మకి ఖచ్చితంగా వెలుగు ఉంటుంది. హలో, నేను చాలాసార్లు చెప్పిన రిఫార్లో చెప్పిన మాట. ఈ బుక్ టైటిల్ అదే, మనిషిగా జీవించి మరణాన్ని చేయొచ్చు. తెలుగులో మాట ఉంది, మాట కావాలా మూట కావాలా, మూట కావాలా మాట కావాలా, రెండు. నీవు బతికున్నప్పుడు ఏవైతే మంచి మాటలు చెప్పావో ఆ మాటలు నీకు ఫ్యూచర్ లో నువ్వు లేకపోయినా కూడా ఆ మాటలు నిన్ను నీ పేరు రూపంలో గుర్తుంచుకుంటాయి. అప్పుడే మనిషికి విలువ కదా. ఈ బుక్ దగ్గర క్లారిటీ చాలా వస్తుంది. ఈ బుక్ లో చెప్తే రెండు మాటలు చేస్తాను. ఆ ఫస్ట్ మాట ఏంటంటే, నువ్వు డ్రీమ్ పెట్టుకుంటే, నువ్వు కోరిక అనేది డ్రీమ్ పెట్టుకుంటే గోల్ పెట్టుకుంటే చెప్పిన అమర జీవుల సరసన చేరువారంట. హలో, మీరు డ్రీమ్ పెట్టుకుంటే అమర జీవులు అంటే ఇక్కడ చనిపోయిన వ్యక్తులు అమర జీవులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు బతుకులో ప్రేమించారు, వాళ్ళ కోసం వాళ్ళు వర్క్ చేసినా, ప్రజల కోసం సేవ చేస్తున్నారు. అందుకే వాళ్ళ ఫోటోలు అందరూ ఎడబెట్టుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్నాయా, రోడ్డు మీద కూడా ఉన్నాయా? ప్రతి విలేజ్ లో ప్రతి ఒక్క ప్లేస్ లో ఖచ్చితంగా అమర జీవుల ఫోటోలు ఉంటాయి అందరికి. అవును కదా. మన ఫోటో కూడా ఫ్యూచర్ లో ఉండాలి అంటే మనం మంచి పని చేయాలా, మన కోసం పని చేయాలి, భూమి మీద మంచి పని చేయాలి. ప్రజల ఉదయాలు నిలబడాలంటే ఖచ్చితంగా మన కోసం పని చేస్తే మనతో పాటు అంతరించిపోతాం. కానీ 10 మంది కోసం పని చేస్తే ఖచ్చితంగా ప్రజల ఉదయాలు ఉండిపోతాం. ఈ రోజు ఎస్పీ బాలస్ అనే వ్యక్తి గ్రేట్ పర్సన్ అంటే అది చేసిన పని. ఈ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం రాజస్థాన్ లో నిర్ణయం తీసుకుంటే ఈ రోజు మనం అతని గురించి చెప్పుకుంటున్నాం కదా. ప్రతి ఒక్కరి ఇంట్లో మ్యాక్సిమం 4 మినిట్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఎస్పీ బాలస్ ఫోటో ఉంది. చెప్పండి, బతుకున్న వ్యక్తి ఆయన. కానీ ఈ రోజు ఎందుకు చూస్తున్నాం అందరూ? ఆయన తీసుకున్న నిర్ణయం అంత కరెక్ట్ కదా. అందుకే మీరు కూడా తీసుకున్న నిర్ణయం అది కరెక్ట్ ఉండాలి చెప్తున్నా. రెండోది, ఈ బుక్ లో మాట చెప్తున్నాడు, చాలా వాల్యుబుల్ వాడాలి, చాలా ఇష్టమైన వాడాలి. మీరు ఎవరైతే సక్సెస్ కాకపోవడానికి కారణం చెప్తారు. కాకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఎంతమందికి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నాయి ఇక్కడ ప్రాబ్లమ్స్, సమస్యలు ఎంతమందికి ఉన్నాయి? సమస్య ఉన్నాయా లేదా? చేతులు ఇప్పుడు చేతులు ఏం లేదు అవసరమా? సింపుల్ చెప్తాను, చాలా సింపుల్ వాడు సమస్యలకి మీనింగ్ చెప్తాను, దానికి ఆన్సర్ క్లోజ్ చేస్తాను. ఎంతమందికి సమస్యలు ఉన్నామో ఆ సమస్యలు ఎట్లున్నారంటే మిమ్మల్ని పీడించి అటు చేసి సూసైడ్ చేసుకున్నాక వెళ్ళిపోవాలి. ప్రాబ్లమ్స్ అక్కడ ఎంత ప్రాబ్లమ్స్ కదా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఒక బుక్ లో మాట అది, మనకి ప్రాబ్లమ్స్ రియల్ ప్రాబ్లం లేకపోవడం అతిపెద్ద ప్రాబ్లం అంట. హలో, ప్రాబ్లమ్స్ ఉన్న ప్రాబ్లం కాదు, రియల్ గా ప్రాబ్లం లేకపోవడం అతిపెద్ద ప్రాబ్లం అంట. మీకు రియల్ ప్రాబ్లం ఉందనుకుందాం, ఏం చేద్దాం సార్ అంటాం, టాప్ 10 ప్రాబ్లమ్స్ రాసుకోండి. ఎవరన్నా టాప్ 10 ప్రాబ్లమ్స్ బాగుందన్నమాట. టాప్ 10 అంటే మీ జీవితంలో ఇది చాలా కష్టంగా ఉంది సార్, ఇది మస్తు ఇబ్బంది అనిపిస్తుంది, ఆ టాప్ 10 ప్రాబ్లమ్స్ రాసుకోండి. టాప్ 10 ప్రాబ్లమ్స్ రాసుకోవాలా, మైండ్ పెట్టుకోవాలా, నీట్ గా పేపర్ మీద రాసుకోండి. రాసుకున్నాక ఏం చేస్తారా, రాసుకున్న చదవండి. అది ఒకరికి 10 సార్లు చదవండి. ఏమంటున్నా, ఆ ప్రాబ్లమ్స్ ఒకరికి 10 సార్లు చదవండి. రాసుకున్న తర్వాత మీరు ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ ఎంత, ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ ఇది ఈ చిన్న ప్రాబ్లం నేను భయపడుతున్నా, ఈ చిన్న ప్రాబ్లం నేను ఇంత టెన్షన్ పడుతున్నా, ఆ 4 ప్రాబ్లమ్స్ క్లోజ్ ఇస్తాను. ఎప్పుడు టిప్పాలు పెడతాం, అంటే టిప్పాలు పెడితే ఈ టిప్పాలు కాదు, క్యాన్సర్ సింబల్ పెడతామన్నమాట. ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ క్లోజ్, మిగతా 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 4 ప్రాబ్లమ్స్ చెప్పినా అది అసలు నీతో సంబంధం లేకున్న ప్రాబ్లమ్స్ అవన్నీ. లేడీస్ ఎక్కువ టెన్షన్ పడి చూసినా, అత్తే అనుకుంటారు, గాయం అనుకుంటారు, దీని అనుకుంటారు, మావి అనుకుంటారు, మా హస్బెండ్ అనుకుంటారు, జెంట్స్ కూడా అనుకుంటారు, ఏమనుకుంటారు, మా కొలికి ఏమనుకుంటారు. వారి అంటే మనుషులు ఉపయోగం ఏంటంటే వాళ్ళ గురించి బతకడం మర్చిపోయారు, ప్రజల కోసం బతకడం ఎక్కువ అన్నమాట. హలో, వాళ్ళ గురించి బతకడం మనిషాలు, ప్రజల కోసం బతకడం ఎక్కువైపోయానికి మొహమాట ఎక్కువైపోతానికి. ఆ మిగతా 4 ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే అవి మొహమాట అవన్నీ. అవి ఏముంది దానివల్ల, మన వాళ్ళతో రెగ్యులర్ మాట్లాడిపోతే ప్రాబ్లం భయపడతారు వాళ్ళు, వాళ్ళతో మాట్లాడకపోతే మన దూరం పెడతారు. ఈ మానసికంగా ఎక్కువ ప్రాబ్లం పడుతూ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ వల్ల మీకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఏమవుతుంది అంటే నీకు ఆరోగ్యం కోల్పోతాం అంతే. అర్థమవుతుందా? లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ చెప్పినా ఇది ఖచ్చితంగా నాకు ఇది లేకపోతే జిందగీ మొత్తం వేస్ట్, ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ టాప్ 2 ప్రాబ్లమ్స్ తీసుకుపోయి మీ అబ్బాయి దగ్గర కూర్చొని కౌన్సిలింగ్ తీసుకొని అప్పుడు ముందుకు వెళ్తారు ఖచ్చితంగా.
మిగతా 8 ప్రాబ్లమ్స్ నథింగ్. కానీ ఫస్ట్ లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాబ్లమ్స్ మొత్తం ముందర పెట్టుకోండి. ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పరా? ఒకటే ఒక సొల్యూషన్, పైసమే పరమాత్మ. ఆ రెండు ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఒకటే ఒకటి. ఏ సొల్యూషన్? ఓన్లీ మనీ. విటమిన్ ఎం. ఈ మనీ నీ దగ్గర బీభత్సంగా వెజిటేబుల్స్ లో మనీ ఉందా లేదా? ఎంత మనీ ఉంది? అన్లిమిటెడ్. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే బంగాళ గని కేజీఎఫ్ మూవీ మీద బాగా వస్తుంది. కేజీఎఫ్ అని బంగాళ గనికి వెజిటేబుల్స్ కూడా బంగాళ గని లాంటిది కదా. వెజిటేబుల్స్ బంగాళ గని లాంటిది. కానీ చాలా మంది ప్రాబ్లమ్ అని చెప్పేసి బంగాళ గనిలో తీసుకొని కూర్చోబెట్టినారు. ఏం చేస్తున్నా ఈక్వల్ గా టైం వేస్ట్ అంటున్నాను. హలో, బంగాళ గనికి ఓనర్షిప్ తీసుకుంటే అలాగే, కానీ మీరేం చేస్తున్నా అంటే నా టైం వేస్ట్ ఈక్వల్ గా అంటున్నావు. నేను ఆ బంగాళ గనికి ఓనర్ కాస్తాను, ఓనర్ అవుతుంది, నాకు ఇంకా వాసన ఉంటుంది సార్ ఫోన్ నెంబర్ వచ్చి. వెజిటేబుల్ ఆఫీస్లో జాబ్ ఉంది సార్, జాబ్ చేసుకున్నా సార్ కొంతమంది. అది ఏం చేయాలి? బంగాళ గను ఈక్వల్ టైం లేదు, కొంతమంది ఎంప్లాయ్ ఉంటారు వాళ్ళు. కానీ వెజిటేబుల్స్ ఏమంటుంది? వెజిటేబుల్ కంపెనీ ఓనర్షిప్ ఇచ్చింది, మీ బంగాళ గనికి ఓనర్షిప్ ఇచ్చింది. ఓనర్షిప్ స్పెండ్ చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏమిటంటే మూడే ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ టైం. బంగాళ గను ఎంత రోజు తులం తీసుకుంటావో 2 తులం తీసుకుంటావో నీ ఇష్టం. ఇది అయిపోయింది సరే, లక్ష్యపాతం లాంటిది కంపెనీ. ఎంతైనా ఈక్వల్స్ క్లియర్ గా. రెండో ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నా? ఇన్వెస్ట్మెంట్ టైం. రెండో ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ అవమానాలని. నువ్వు ఎంత ఎక్కువ మందికి అవమానించడానికి రెడీ అయితే, నేను ఎక్కువ మంది 50 మందిని అవమానించినట్టుకో నువ్వు ఖచ్చితంగా సాగుతావు.